హలో బీటెక్ బచ్చాస్, ఈరోజు మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్ట్రక్చర్ అనాలిసిస్లో అసలు స్టెబిలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్టాటిక్ ఇండిటర్మినెన్సీ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో స్టాటిక్ ఇండిటర్మినెన్సీ నుంచి డిటర్మినెంట్ స్ట్రక్చర్స్, ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ది డిటర్మినెంట్ అండ్ ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్టెబిలిటీ ఆఫ్ ది స్ట్రక్చర్. స్ట్రక్చర్ స్టెబిలిటీ టూ కేటగిరీస్గా ఫామ్ అవుతుంది. ఒకటి ఎక్స్టర్నల్ స్టెబిలిటీ, ఇంకొకటి ఇంటర్నల్ స్టెబిలిటీ. సో ఎక్స్టర్నల్ స్టెబిలిటీ అంటే ఏంటి, నథింగ్ బట్ రియాక్షన్స్. సో ఆల్ మినిమం వచ్చేసరికి 3 రియాక్షన్స్ ఉండాలి. మినిమం 3 రియాక్షన్స్ అండ్ ఆల్ రియాక్షన్స్ షుడ్ బి నాన్ కాన్కరెంట్ అండ్ నాన్ ప్యారలల్ అన్నమాట. And should satisfy the equilibrium condition. సో ఎక్స్టర్నల్ స్టెబిలిటీ కావాలంటే స్ట్రక్చర్లో మినిమం 3 రియాక్షన్స్ అని ఉండాలి అండ్ ఆల్ రియాక్షన్స్ షుడ్ బి నాన్ కాన్కరెంట్ అండ్ నాన్ ప్యారలల్ అండ్ ఇట్ షుడ్ సాటిస్ఫైస్ ది ఈక్విలిబ్రియం కండిషన్ అనమాట. సో దీని గురించి నేను నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను, నెక్స్ట్ ఇంటర్నల్ స్టెబిలిటీ అయిపోయిన తర్వాత. నౌ వి డిస్కస్ అబౌట్ ది ఇంటర్నల్ స్టెబిలిటీ. It should not allow any rigid body motion or rigid body displacement. అండ్ ఇంటర్నల్ స్టెబిలిటీ వచ్చేసరికి M is so member is less than, so ikkada M is nothing but member, J is nothing but joint, R is nothing but reaction. Okay, M is less than 2J minus 3 ante nothing but unstable. M equals to 2J minus 3 ante stable. M is greater than 2J minus 3 అంటే ఓవర్ స్టిఫ్ ఆర్ రిడనెంట్స్. ఇది పిన్ జాయింట్కి. రిజిడ్ జాయింట్స్కి వచ్చేసరికి 3m ఈజ్ లెస్ దాన్
మా 3j-3 అంటే అన్స్టేబుల్, అండ్ 3m ఈజ్ ఈక్వల్స్ టు 3j-3 అంటే స్టేబుల్, అండ్ 3m ఈజ్ గ్రేటర్ దాన్ 3j-3 అంటే ఓవర్ స్టిఫ్. ఓకే, ఇక్కడ మీకు అసలు నాన్ కాన్కరెంట్ నాన్ ప్యారలల్ ఎందుకు ఉండాలి రియాక్షన్స్ అనేవి, అండ్ వాట్ ఈజ్ రిజిడ్ బాడీ మోషన్ అంటే ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ ఫిగర్లో మనకు చూడండి రియాక్షన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. సో ఇలా ప్యారలల్ ఉంటే ఏమవుతుందంటే స్ట్రక్చర్ అనేది లీనియర్గా అన్స్టేబుల్ అయిపోతుంది అనమాట. ఓకే, రియాక్షన్స్ అనేవి ప్యారలల్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ రియాక్షన్స్ అనేవి ఇంక్లైన్ మెంబర్స్కి ఇంక్లైన్ రియాక్షన్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ రియాక్షన్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, నథింగ్ బట్ కాన్కరెంట్. కాన్కరెంట్ అంటే ఏంది, ఆల్ ఫోర్సెస్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్ని మనకు కాన్కరెంట్ అంటాం. సో ఈ ఫోర్స్ అనేది ఇక్కడ మీట్ అవుతుంది, ఈ ఫోర్స్ అనేది ఇక్కడ మీట్ అవుతుంది, ఈ ఫోర్స్ అనేది ఇక్కడ మీట్ అవుతుంది. సో నథింగ్ బట్ కాన్కరెంట్. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్చర్ అనేది రొటేషనల్గా అన్స్టేబుల్ అవుతుంది. సో రియాక్షన్స్ అనేది నాన్ ప్యారలల్ అండ్ నాన్ కాన్కరెంట్ ఉంటేనే స్టెబిలిటీగా ఉంటుంది అనమాట స్ట్రక్చర్ అనేది ఎక్స్టర్నల్గా, అంటే ఇలా. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే స్ట్రక్చర్ అనేది స్టేబుల్ బికాస్ ద రియాక్షన్స్ ఆర్ నాన్ ప్యారలల్ అండ్ నాన్ కాన్కరెంట్. ఓకే, ఇప్పుడు రిజిడ్ బాడీ మోషన్ అంటే ఏందో తెలుసుకుందాం. సపోజ్ నేను ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ని అజ్యూమ్ చేసుకున్నా. సో ఇలా ఇంక్లైన్ లోడింగ్ అండ్ హారిజాంటల్ లోడింగ్ నేను అప్లై చేసాను బీమ్ మీద. సో అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ అనుకోండి, సో డ్యూ టు సమ్ వేరియేషన్స్, డ్యూ టు సమ్ డిఫాల్ట్ ఇన్ ది స్ట్రక్చర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ మూవింగ్ అనమాట. సో దీనే మనం రిజిడ్ బాడీ మోషన్ అంటాం, రిజిడ్ బాడీ డిస్ప్లేస్మెంట్ అంటాం.
సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంటైర్ స్ట్రక్చర్లో మనం ఎలాస్టిక్ డిఫార్మేషన్ అలో చేయొచ్చు, కానీ రిజిడ్ బాడీ మోషన్ స్ట్రక్చర్లో అలో చేయొద్దు. అలో చేయడం వల్ల ఏమవుతుందంటే ద ఎంటైర్ స్ట్రక్చర్ విల్ బి కొలాప్సింగ్. సో ఇలా మూవ్ అవడం వల్ల ఏమవుతుంది, బిల్డింగ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో స్ట్రక్చర్లో మనము స్మాల్ ఎలాస్టిక్ డిఫార్మేషన్స్ అనేవి అలో చేయొచ్చు. స్మాల్ ఎలాస్టిక్ డిఫార్మేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఇలా లోడ్ అప్లై చేస్తున్నాం, దీన్ని ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. ఓకే, ఇది. సో ఇప్పుడు స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏందో తెలియాలి. ఎందుకంటే స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫైండ్ అవుట్ చేయడం మీకు తెలిస్తే ట్రసెస్ అండ్ మ్యాట్రిక్స్ మెథడ్స్, ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్, ఇక్కడ మనకు మొమెంట్ డిస్ట్రిబ్యూషన్, స్లోప్ డిఫ్లెక్షన్స్లో యూజ్ అవుతాయి అన్నమాట అవన్నీ. ఈ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఏం చెప్తుందంటే స్ట్రక్చర్ వెదర్ ది స్ట్రక్చర్ అంటే ఒక స్ట్రక్చర్ స్టేబుల్ అన్స్టేబుల్ అనేది బేస్డ్ ఆన్ ది మన స్టాటిక్ ఇండిటర్మినెన్సీతో చెప్పేయచ్చు. సో స్టాటిక్ ఇండిటర్మినెన్సీ మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే డిఎస్ ఇలా. సో ఇప్పుడు ఈ డిఎస్ అనేది లెస్ దాన్ 0 ఉందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్స్టేబుల్. డిఎస్ అనేది ఈక్వల్ టు 0 ఉంటే స్టేబుల్, అండ్ డిఎస్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే స్టేబుల్ ప్లస్ ఓవర్ స్టిఫ్. ఓకే, సో ఇది ఇంకోటి మనం ఏం చేస్తామంటే వెదర్ ది స్ట్రక్చర్ ఈజ్ డిటర్మినెంట్ ఆన్ ఇండిటర్మినెంట్ కూడా మనము బేస్డ్ ఆన్ స్టాటిక్ ఇండిటర్మినెన్స్తో చెప్పేయచ్చు. ఎలా? నథింగ్ బట్ డిఎస్ ఈక్వల్స్ టు 0 అయితే డిటర్మినెంట్ స్ట్రక్చర్స్, డిఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆర్ టిఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్. ఓకే, అంటే ఈ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ 2 వేలా యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే వెదర్ స్ట్రక్చర్ ఈజ్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకటి వెదర్ ది స్ట్రక్చర్ ఈజ్ ఎ డిటర్మినెంట్ స్ట్రక్చర్ ఆర్ ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్ అనేది మనం దీంతోనే ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఎర్లియర్ క్లాస్లో పిన్ జాయింటెడ్, రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్ గురించి డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు వాటికి ఫార్ములాస్, స్టాటిక్ ఇండిటర్మినెన్స్ ఫార్ములాస్ రాద్దాం. पिन जॉइंटेड प्लेन फ्रेम की DS स्टैटिक इंडिटर्मिनेंसी इज नथिंग बट एक्सटर्नल इंडिटर्मिनेंसी प्लस इंटरनल इंडिटर्मिनेंसी. एक्सटर्नल వచ్చేసరికి r-3 why because ప్లేన్ కాబట్టి 2D లో ఈక్విలిబ్రియం కండిషన్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. సో అక్కడ మనం అందుకే 3 రాసాం ప్లస్ m-2j ప్లస్ 3 అన్నమాట. సో మొత్తం వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే m ప్లస్ r మైనస్ 2j ds అనేది. ఓకే,
Next, pin jointed space frame. Nothing but ds is nothing but dsc plus dsi. dsc అంటే r minus 6. ఎందుకు ఇక్కడ 6 తీసుకున్నామంటే 3d లో ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ 6 ప్లస్ m minus 3j plus 6. So m plus r minus 3j. సో పిన్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్కి పిన్ జాయింటెడ్ స్పేస్ ఫ్రేమ్ డిఎస్ అంటే స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫార్ములాస్ అనమాట. ఇవి జనరల్గా మనం ట్రస్సెస్కి యూజ్ చేస్తాం. ఓకే, సో రిజిడ్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్ ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి. ds is nothing but dsc plus dsi. Same way ds is nothing but dsc plus dsi. So plane is nothing but 2d. So external అంటే ఏంది, రియాక్షన్స్. సో r minus 3 ఎందుకు రాసుకున్నాం, బికాజ్ ఇట్ ఈస్ ఎ 2d కండిషన్. 2d కండిషన్లో ఈక్విలిబ్రియం వాల్యూస్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. దట్స్ వై వీఆర్ టేకింగ్ 3 ప్లస్ 3c. c అంటే ఏంది, c is nothing but నెంబర్ ఆఫ్ బాక్సెస్. ఓకే, ఇది ds ఫార్ములా. ఇంకొకటి వచ్చేసరికి సేమ్ dsc r minus 3 ప్లస్ 3m minus 3j plus 3 అనమాట. సో 3m plus r minus 3j ds. సో 2 ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ ఈజీ అంటే టైం ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయడం వల్ల టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, బికాస్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, జాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ రియాక్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్. నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే నథింగ్ బట్ ఇది ఒక పోర్టల్ ఫ్రేమ్. ఫోర్ సైడ్స్ ఇలా కవర్ అయిన దాన్ని మనం బాక్స్ అంటాం. సో ఇక్కడ ఎన్ని బాక్స్ ఉన్నాయి, 1 2 3 4 బాక్సెస్. అంటే సి ప్లేస్లో మనం 3 into 4 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ టైమ్లెస్ అండ్ మోర్ అక్యురేట్. ఇది కూడా అక్యురేట్ వస్తుంది, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ రిజిడ్ జాయింట్ స్పేస్ ఫ్రేమ్. స్పేస్ అంటే ఏంది, నథింగ్ బట్ 3d కండిషన్. సో ఇక్కడ కూడా 2 ఫార్ములాస్. ds is nothing but dsc plus dsi అనమాట. dsc అంటే ఎక్స్టర్నల్. సో r minus 6 plus 6c. సో ఇక్కడ 6 ఎందుకు రాసుకున్నాం, బికాస్ స్పేస్డ్ కండిషన్లో ఈక్విలిబ్రియం వాల్యూ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉంటాయి. సో దట్స్ వై వీఆర్ రిటర్నింగ్ 6. సో ds వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ds is nothing but dsc plus dsi. So same r minus 6 plus 6m minus 6j plus 6. So ds అప్పుడు ఏమవుతుంది, 6m plus r minus 6j. ఓకే, దట్స్ ఇట్. సో మనం స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఫర్ పిన్ జాయింటెడ్ అండ్ రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్కి వాల్యూస్ అంటే ఫార్ములాస్ అనేవి రాసేసుకున్నాం. ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాటిక్ డిటర్మినెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి స్టాటిక్ డిటర్మినెంట్ స్ట్రక్చర్లో సో స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ds ఈక్వల్స్ టు 0 అనమాట.
ఇండిటర్మినేట్ స్ట్రక్చర్లో డిఎస్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే గ్రేటర్ దాన్ 0 అనమాట. ఇట్ కుడ్ బి ఏ గ్రేటర్ దాన్ 0. సో నెక్స్ట్ డిఫరెన్స్, సో డిటర్మినెంట్ స్ట్రక్చర్స్కి ఓన్లీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్తోనే మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి బోత్ ఈక్విలిబ్రియం అండ్ కంపాటబిలిటీ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. సో ఎందుకు ఇక్కడ కంపాటబిలిటీ ఈక్వేషన్ అడిషనల్గా యూజ్ చేస్తామంటే డిటర్మినెంట్ స్ట్రక్చర్స్లో అన్నోన్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేవి 3 ఉంటాయి. సో రిమైనింగ్ అన్నోన్ రియాక్షన్స్ని కూడా మనము సాటిస్ఫై చేయాలంటే కంపాటబిలిటీ ఈక్వేషన్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనం ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్ అనేవి అనలైజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ డిఫరెన్స్, సో దాట్ డిఫరెన్స్ వచ్చేసరికి డిటర్మినెంట్ స్ట్రక్చర్లో బెండింగ్ మూమెంట్ అనేది మెటీరియల్ మీద డిపెండ్ అవ్వదు. ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి బెండింగ్ మూమెంట్ అనేది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే మెటీరియల్ మీద బెండింగ్ మూమెంట్ డిపెండ్ అయ్యిందనుకో అప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రక్చర్స్ని ఎకనామికల్ స్ట్రక్చర్స్ అంటాం. ఎప్పుడైతే బెండింగ్ మూమెంట్ అనేది మెటీరియల్ మీద డిపెండ్ కాకపోతే అలాంటి స్ట్రక్చర్స్ని మనం అన్ఎకనామికల్ స్ట్రక్చర్స్ అంటాం. So determined structures are uneconomical. Indeterminate structures వచ్చేసరికి economical. సో డిఫ్లెక్షన్స్ ఆఫ్ డిటర్మినెంట్ స్ట్రక్చర్స్ కన్నది ఎక్కువ ఉంటుంది, డిఫ్లెక్షన్స్ ఫర్ ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్ కన్నది తక్కువ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎలానో ప్రూవ్ చేస్తాను. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద నేను సెంటర్లీ పాయింట్ అవుట్ అప్లై చేసినప్పుడు దీని మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వాల్యూ వచ్చి PL3/48 EI అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ బీమ్ కన్సిడర్ చేస్తాం.
సో ఇక్కడ డెల్టా మ్యాక్స్ వచ్చేసరికి 192 EI. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇది PL³/48 EIని మనం డెల్టాగా అజ్యూమ్ చేసుకుందాం. సో అప్పుడు ఇక్కడ డెల్టా మ్యాక్స్ ఏమవుతుంది, డెల్టా. సో ఇక్కడ మనకు 192 అంటే ఏం లేదు, 48 × 4 మీరు క్యాలిక్యులేట్ చేస్తే 192 అనేది వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను డివైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సో ఇది ఎలా వస్తుంది, 4 × PL³/48 EI. PL³/48 అంటే మనం డెల్టాగా అజ్యూమ్ చేసుకున్నాం. సో 1/4 × డెల్టా. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 0.25 డెల్టా అనమాట. సో ఇక్కడ చూడు డెల్టా మ్యాక్స్ అంటే 0.25 డెల్టా, ఇక్కడ వచ్చేసరికి డెల్టా అనమాట. సో ఇక్కడ డిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ డిఫ్లెక్షన్స్ అనేవి తక్కువ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి స్టిఫ్నెస్. సో డిటర్మినెంట్ స్ట్రక్చర్స్కి స్టిఫ్నెస్ అనేది తక్కువ ఉంటుంది, ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్కి వచ్చే స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్సెస్. సో ఇక్కడ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవ్వదు డిటర్మినెంట్ స్ట్రక్చర్లో, ఎందుకంటే DS = 0. ఇక్కడ ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి డ్యూ టు టెంపరేచర్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్ వల్ల స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఎందుకు జనరేట్ అవుతాయి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఫిక్స్డ్ బీమ్ కన్సిడర్ చేస్తున్నా. సో ఫిక్స్డ్ బీమ్ వచ్చేసరికి 6 రియాక్షన్స్ ఉంటాయి. సో ఆ 6 రియాక్షన్స్ అంటే అక్కడ DS = 3 అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఇంకా అడిషనల్గా 3 రియాక్షన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఫిక్స్డ్ బీమ్లో. సో ఇక్కడ 3 రియాక్షన్స్, ఇక్కడ 3 రియాక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయి. టోటల్ 6 - 3 = 3 అనమాట. సో ఇంకా 3 అన్నోన్ రియాక్షన్స్ ఉన్నాయి. సో ఈ బీమ్ ఏం చేస్తుందంటే టెంపరేచర్ చేంజ్ వల్ల ఇది ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం ట్రై చేస్తుంటుంది. కానీ ఇక్కడ ఈ 3 అన్నోన్ రియాక్షన్స్ ఏం చేస్తాయంటే వాటిని ఎక్స్పాండ్ కాకుండా, కాంట్రాక్ట్ కాకుండా డెవలప్ చేస్తుంది, అంటే అది కాంట్రాక్ట్ చేస్తుంటుంది. దానివల్ల స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి బీమ్లో. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. డిటర్మినెంట్ స్ట్రక్చర్కి ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ ఏందో తెలుసుకుందాం. క్యాంటిలివర్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్. overhanging beam. Next, 3-hinged arch.
సో నెక్స్ట్ ఇండిటర్మినెంట్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్, ఫిక్స్డ్ బీమ్, proper cantilever beam, continuous beam, and 2-hinged arch, fixed arch. ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇవి డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాటిక్ అండ్ స్టాటిక్ డిటర్మినెంట్ స్ట్రక్చర్స్కి, స్టాటిక్ ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్కి. ఓకే ఓకే బచ్చాస్, మీకు గాన నా వీడియో గాన నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో కానీ అప్డేట్ చేస్తే మీకు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, చిన్న డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వాటి కోసం సపరేట్ వీడియో కూడా చేస్తాను.